మీ బేబీ డబ్ల్యూ సిట్టింగ్ పోస్చర్ లో కూర్చుంటుందా? దెన్ దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. యాక్చువల్లీ ఫ్యూ ఆఫ్ ద ఫాలోవర్స్ ఆస్క్డ్ మీ టు డూ దిస్ రీల్. డబ్ల్యూ సిట్టింగ్ పోస్చర్ అని చెప్పేసి బేబీస్ కి చాలా కామన్ పోస్చర్ అనమాట. ఎందుకంటే బేబీ కూర్చోవడం నేర్చుకున్నప్పటి నుంచి పాకుతా వెళ్ళి కూర్చొని బొమ్మలు ఆడుకునేటప్పుడు డబ్ల్యూ సిట్టింగ్ పోస్చర్ ని ప్రిఫర్ చేస్తుంది. అప్ టు 1.5 ఇయర్ వరకు కూడా దిస్ ఈస్ ఓకే యాక్చువల్లీ. కానీ ఒక 4 year old బేబీ, 5 year old బేబీ స్టిల్ డబ్ల్యూ సిట్టింగ్ పోస్చర్ ని ప్రిఫర్ చేస్తుంది అంటే దెన్ డెఫినెట్లీ మనం ఇంటర్వెన్షన్ తీసుకోవాల్సిన టైం అనమాట. బికాస్ డబ్ల్యూ సిట్టింగ్ పోస్చర్ లోపల బరువు అంతా కూడా కాళ్ళ మీద వేసేస్తున్నారు. సో కోర్ మసిల్స్ అనేవి డెవలప్ అవ్వవు. సో స్ట్రెంగ్త్ అనేది ఉండదు. అండ్ అట్లా కంటిన్యూస్ గా అట్లే కాన్స్టెంట్ గా బేబీ పెరుగుతున్నా కూడా అట్లే కూర్చోవడం వల్ల వాళ్ళ కాళ్ళల్లో టైట్నెస్ అనేది పెరిగిపోతుంది. దాని వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి వాళ్ళ పోస్చర్ లోపల. సో వీ నీడ్ టు అవాయిడ్ దిస్. వాట్ ఆల్ వీ కెన్ డూ అంటే స్టార్టింగ్ నుంచి పోస్చర్స్ ని కరెక్ట్ చేస్తూ ఉండాలి. బేబీతో పాటు మనం కూడా తన ముందర క్రాస్ లెగ్ కూర్చొని వాళ్ళకి ఆట ఆడిపించడము, లేదంటే లెగ్స్ బై సైడ్ కూర్చోవచ్చు, లేదంటే లెగ్స్ సైడ్ కి అట్లా వేసి కూడా కూర్చోబెట్టచ్చు. లేదు అంటే బేబీ కూర్చోడినప్పటి నుంచి బేబీ అలవాటు తగ్గడానికి అని చెప్పేసి ముందర చిన్న చైర్ కానీ చిన్న స్టూల్ కానీ వేసి బేబీని చైర్ లో కూర్చోవడం ఎంకరేజ్ చేయించవచ్చు. ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.